హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యారథాన్ సెషన్స్ చూస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనము వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి టాపిక్ చూసాము. అదేవిధంగా ఈ క్లాస్లో మనము డే 11 ట్రాన్స్జెనిక్స్ అని అంటున్నాం. సో ట్రాన్స్జెనిక్స్ అంటే వీటినే మనము జిఎంఓస్ అని కూడా అంటాం. సో జిఎంఓస్ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని అంటాము. జన్యు పరివర్తిత జీవులు అని అంటాం. సో జన్యు పరివర్తిత జీవులు అని అంటాము. ఇది మనకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో యూనిట్ 4లో ఉన్నటువంటి ఒక టాపిక్ అండి. సో ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏ సబ్ టాపిక్స్ చదవాల, క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి మనము డిస్కస్ చేద్దామండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టాపిక్లోకి వెళ్ళేదానికి ముందుగా ఒక అనౌన్స్మెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటర్షిప్ కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో దీనికి సంబంధించినటువంటి స్కీమ్, స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి ఒక లైవ్ వెబినార్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లైవ్ వెబినారు జూలై 12న సండే ఈవినింగ్ 7 o'clock లైవ్ వెబినార్ ఉంటుందండి. సో ఈ లైవ్ వెబినార్ని ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటర్షిప్ కోర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో మనం ఎలా చదవాలా, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మ్యాక్సిమం స్కోర్ ఏ విధంగా చేయాలా అనేటువంటి ఇతరత్ర విషయాల గురించి డిస్కషన్ ఉంటుంది. మీరు డేట్ గుర్తుపెట్టుకోండి, జూలై 12 ఈవినింగ్ 7 o'clock లైవ్ వెబినార్ అనేది ఉంటుంది. లైవ్ వెబినారు ఇందులో మీరు రిజిస్టర్ చేసుకుని జాయిన్ అవ్వండి. ఓకే, రైట్ అండి. సరే, ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్దాము. సో చూడండి, ఇక్కడ మనకు ట్రాన్స్జెనిక్స్ అని అంటున్నాడు. పర్టికులర్గా జిఎం క్రాప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అంటే జన్యు పరివర్తిత జీవులు అని అంటారు. వీటినే ట్రాన్స్జెనిక్స్ అని కూడా అంటాం మనము, జన్యు పరివర్తిత జీవులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము జన్యు పరివర్తిత జీవులు అంటే ఏంటి, మనం ఏ విధానం ద్వారా ఈ జన్యు పరివర్తిత జీవులను మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఇందులో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి అవసరమవుతాయి. అందులో పర్టికులర్గా మనకు జీన్ అని అంటున్నాం. జీన్ అంటే జన్యువు అంటే అర్థం తెలుసుకోవాలా. తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటున్నాము. జన్యు ఇంజనీరింగ్ అని అంటాము. దీంతో పాటుగా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక టెక్నాలజీ, దీన్నే మనము రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటారు. సింపుల్గా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అని అంటారు. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, రీకాంబినెంట్ డిఎన్ఏ పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక ప్రక్రియ. పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక ప్రక్రియ అని అంటాం. సాంకేతిక ప్రక్రియ. సో సింపుల్గా మనం ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అని అంటాము. అదేవిధంగా ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్, వీటినే మనము జిఎంఓస్ అని కూడా అంటున్నాము. జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే జన్యు పరివర్తిత జీవులు అని అంటారు. సో బేసికల్గా మనము ఈ జన్యు పరివర్తిత జీవులకు డీటెయిల్గా వెళ్ళేదానికంటే ముందుగా ఇలాంటి బేసిక్ టర్మినాలజీస్ అనేటువంటి వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జన్యువు అంటే ఏంటి, ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. జన్యువు గురించి తెలుసుకోవాలంటే మనము ఇక్కడ డిఎన్ఏ, జన్యు పదార్థం అంటే డిఎన్ఏ అంటే ఏంటి. సో డిఎన్ఏ ఉందనుకోండి, సపోజ్ ఇది ఒక డిఎన్ఏ అనుకుందాం, జన్యు పదార్థం అని అంటారు. ఆ జన్యు పదార్థంలో క్రియాత్మకమైనటువంటి ప్రమాణాన్ని మనం జన్యువు అని అంటారు. సో ఇలాంటి బేసిక్స్, ఆ జన్యువు యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది, జన్యువు యొక్క పనితీరు అనేది ఏ విధంగా ఉంటుంది, సో అనేటువంటి విషయాలు, అంటే జన్యువు అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోవాలా. దీంతో పాటుగా జన్యు ఇంజనీరింగ్ అని అంటున్నాం. జన్యు ఇంజనీరింగ్ అంటే బయోటెక్నాలజీలో ఒక భాగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సహజంగా ఉన్నటువంటి జీవ పదార్థం, సహజంగా ఉన్నటువంటి జన్యు పదార్థం ఉంటుంది కదా, డిఎన్ఏ. ఇటువంటి డిఎన్ఏను మనకు తగినట్టుగా మార్పులు చేర్పులు చేసాడు. ఈ మార్పులు చేర్పులు చేయడాన్ని మనం జన్యు ఇంజనీరింగ్ అని అంటారు. ద జెనెటిక్ మ్యానిపులేషన్ ఆఫ్ ఆర్ ద హ్యూమన్ మ్యానిపులేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఏదైనా ఒక జీవి తీసుకోండి, ఒక సూక్ష్మజీవి కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఒక మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, అందులో సహజంగా ఉన్నటువంటి జన్యు పదార్థాన్ని, సహజంగా ఉన్నటువంటి డిఎన్ఏను మనకు తగినట్టుగా మార్పులు చేర్పులు చేయడం అంటే ఏంటి, మనకు కావలసిన డిఎన్ఏను ప్రవేశపెట్టడము, వద్దనుకున్న డిఎన్ఏను తీసివేయడం. సో దీన్ని అంటే ఆల్టర్ చేస్తున్నాం అన్నమాట.
ఇలా ఆల్టర్ చేసేటువంటి ఒక ప్రక్రియని జన్యు ఇంజనీరింగ్ అని అంటున్నాం. ఆ జన్యు ఇంజనీరింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి టెక్నాలజీ సాంకేతికత ఏది అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అని అంటారు. దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి మనం. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే ఏంటంటే ఇది ఒక డిఎన్ఏ అనుకుందాం, ఇది మరొక డిఎన్ఏ అనుకోండి. రెండు వేరు డిఎన్ఏలు ఉన్నాయి. ఈ రెండు వేరు డిఎన్ఏలను కలుపుతున్నాం. ఈ రెండింటిని కలపడం వల్ల ఒక కొత్త డిఎన్ఏ అనేది ఏర్పడింది. ఇలా వచ్చినటువంటి కొత్త డిఎన్ఏని ఆర్డిఎన్ఏ అని అంటాం, రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం. రీకంబైనింగ్, సో 2 or more డిఫరెంట్ డిఎన్ఏస్ హావ్ బీన్ కంబైన్డ్ టుగెదర్. రెండు వేరు రకాలకు చెందిన డిఎన్ఏలను కలిపి ఒక కొత్త డిఎన్ఏను సృష్టిస్తున్నాం. దీన్ని మనము పునఃసంయోజక డిఎన్ఏ అని అంటారు, రీకాంబినెంట్ డిఎన్ఏ అంటున్నాం. ఇటువంటి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించుకొని మనకు కావలసినటువంటి జన్యువులను చేర్చడము కానీ తీసివేయడం కానీ జరుగుతుంది. ఇలా ఆల్టర్ చేయడాన్నే జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటారు. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జెనెటిక్ ఇంజనీరింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ప్రక్రియ అంటే ఏంటి, దాని యొక్క విధానం ఏ విధంగా ఉంది అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. సో తర్వాత జిఎంఓస్ అంటున్నాం, లేదా ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అని అంటున్నాం. జన్యు పరివర్తిత జీవులు అని అంటున్నాం. జన్యు పరివర్తిత జీవులు అంటే ఇక్కడ జన్యు పరివర్తిత జీవుల్లో మనకు మొక్కలు రావచ్చు, జంతువులు రావచ్చు, సూక్ష్మజీవులు రావచ్చు, ఎటువంటి జీవులైనా రావచ్చు. ఈ కాన్సెప్ట్ పైన జన్యు పరివర్తనం, ట్రాన్స్జెనసిస్ అని అంటున్నామండి. ఈ ట్రాన్స్జెనసిస్ అనే ప్రక్రియ పైన మనకు ప్రీవియస్గా యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ట్రాన్స్జెనసిస్ అన్నాడు. ఈ ట్రాన్స్జెనసిస్ అనే ప్రక్రియకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి అన్నాడు. అక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే జన్యు పరివర్తనం అనేది కేవలం సూక్ష్మజీవుల్లో మాత్రమే చేయగలుగుతాం, జన్యు పరివర్తనం అనేది సూక్ష్మజీవులు మొక్కల్లో మాత్రమే చేయగలుగుతాం, జన్యు పరివర్తనం అనేది సూక్ష్మజీవులు మొక్కలు జంతువులు అన్నింటిలో చేయగలుగుతాం. సో ఆ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. జన్యు పరివర్తనం అనేది, జన్యు మార్పిడి అనేది మొక్కలలో చేయవచ్చు, జంతువులలో చేయవచ్చు, అదేవిధంగా సూక్ష్మజీవులలో కూడా చేయవచ్చు. అలా చేసినటువంటి జీవులని జన్యు పరివర్తిత జీవులు అని అంటారు. ఈ జన్యు పరివర్తిత జీవులలో మనకు ప్లాంట్స్ ఉంటాయండి, మొక్కలు ఉంటాయి, అదేవిధంగా జంతువులు ఉంటాయి, అదేవిధంగా సూక్ష్మజీవులు ఉంటాయి. ఇలా వివిధ రకాల జీవులలో మనము జన్యు పరివర్తనం అనేది చేయవచ్చు. సో కాబట్టి ఇలా కాన్సెప్టువల్గా ఈ ప్రక్రియల పైన మన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సరే, ఒకసారి మనం క్వశ్చనింగ్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అని అన్నాడు. ట్రాన్స్జెనిక్ జీవుల అనువర్తనాల గురించి క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. ఈ ట్రాన్స్జెనిక్ ప్రక్రియ అనేది ఉంది కదా, జన్యు పరివర్తిత ప్రక్రియ అనేది ఉంది, దీనికి సంబంధించినటువంటి అనువర్తనాల అప్లికేషన్స్ ఏమున్నాయి అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూడండి. ప్రొడక్షన్ ఆఫ్ హ్యూమన్ ఇన్సులిన్ యూజింగ్ జెనెటికల్లీ మోడిఫైడ్ బ్యాక్టీరియా. సో జన్యు మార్పు చేసిన బ్యాక్టీరియాను ఉపయోగించి మానవ ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడం అని అంటున్నాడు. సో ద ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్. సో క్రింది వాటిలో ట్రాన్స్జెనిక్ జీవుల యొక్క అనువర్తనాలు ఏవి అంటున్నాడు. సరే, ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. ప్రొడక్షన్ ఆఫ్ హ్యూమన్ ఇన్సులిన్ యూజింగ్ జెనెటికలీ మాడిఫైడ్ బ్యాక్టీరియా. ఎస్ అండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఎందుకు అంటే హ్యూమన్ ఇన్సులిన్ ఉంది కదా, దీన్నే మనం హ్యూములిన్ అని అంటున్నాం. ఈ హ్యూములిన్ అనేటువంటి ఈ హ్యూమన్ ఇన్సులిన్ని ఎస్చరీషియా కొలై అనేటువంటి ఒక బ్యాక్టీరియాను, ఈకొలై అనేటువంటి బ్యాక్టీరియాను ఉపయోగించి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రక్రియ ఏది అంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అని అంటాం. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేటువంటి ప్రక్రియ ద్వారా హ్యూమన్ ఇన్సులిన్ అయినటువంటి, ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి డయాబెటిక్ పేషెంట్స్ వాడుతున్నారు కదా హ్యూమన్ ఇన్సులిన్, హ్యూములిన్ అంటారు. దీన్ని ఈకోలై అనేటువంటి బ్యాక్టీరియాను ఉపయోగించుకొని తయారు చేస్తున్నాం. సో పర్టికులర్గా మన ఇండియాలో బెంగళూరు బేస్డ్ కంపెనీ అయినటువంటి బయోకాన్ అనేటువంటి ఒక కంపెనీ ఉంటుందండి. ఆ బయోకాన్ అనేటువంటి ఒక బయోటెక్నాలజీ కంపెనీ ఈ హ్యూమన్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్, జన్యు మార్పు చేసిన బ్యాక్టీరియాను ఉపయోగించుకొని మానవ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇది కరెక్ట్ ఆప్షన్. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి,
డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సెక్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ సచ్ యాజ్ బీటీ కాటన్ అని అంటున్నాడు. బీటీ పత్తి వంటి కీటక నిరోధక పంటలను అభివృద్ధి చేయడం. దిస్ ఈజ్ ఆల్సో రైట్ అండి. ఎందుకు అంటే మనకు ప్రజెంట్ బీటీ పత్తి ఉంది కదా, బీటీ కాటన్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఈ బీటీ కాటన్ అంటే బ్యాసిల్లస్ తురింజిన్సిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాసిల్లస్ తురింజిన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియాలో ఉన్నటువంటి Cry1AC ఆర్ Cry2BC అనేటువంటి జన్యువులు ఉంటాయండి. ఈ జన్యువులను మనము పత్తి పంటలోకి ప్రవేశపెట్టి ఈ జన్యువుల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఇన్సెక్టిసైడ్స్, ఆ పర్టికులర్ బోల్వామ్ అంటారు కదా, లద్దె పురుగు అంటారు. ఈ లద్దె పురుగులు పత్తి పంట పైన దాడి చేసి నాశనం చేస్తుంటాయి. అటువంటి లద్దె పురుగులను, బోల్వామ్స్ని చంపడానికి కోసం మనము ఈ బ్యాసిల్లస్ తురింజిన్సిస్ బ్యాక్టీరియా నుంచి జన్యువులను రవాణా చేయడం జరిగింది. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూడండి, ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్ యూజింగ్ జెనెటికలీ ఇంజనీర్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటున్నాం. మనం వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నాం. ఆ వ్యాక్సిన్స్ తయారు చేయడానికి కోసం కూడా ఈ జన్యు పరివర్తనం అనేటువంటి ప్రక్రియను ఉపయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉందండి. హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది మా హైదరాబాద్కు సంబంధించినటువంటి హైదరాబాద్ బేస్డ్ శాంతా బయోటెక్ అనేటువంటి కంపెనీ దీన్ని తయారు చేయడం జరిగింది. హైదరాబాద్ సంబంధించినటువంటి శాంతా బయోటెక్ అనే కంపెనీ హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇది రీకాంబినెంట్ వ్యాక్సిన్ అని అంటారు, మోడర్న్ వ్యాక్సిన్ అంటాము. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ప్రక్రియ ద్వారా దీన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్. ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్, జన్యు ఇంజనీరింగ్ చేసిన సూక్ష్మజీవులను ఉపయోగించి వ్యాక్సిన్స్ను లేదా టీకాలను ఉత్పత్తి చేయడం. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్. ఇక ఫోర్త్ చూడండి, బయలాజికల్ రెమిడియేషన్ ఆఫ్ ఆయిల్ స్పిల్స్ యూజింగ్ జెనెటికలీ మాడిఫైడ్ మైక్రోబ్స్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. జన్యు మార్పు చేసిన సూక్ష్మజీవులను ఉపయోగించి చమురు లీకేజీలను, ఆయిల్ స్పిల్స్ను జీవశుద్ధీకరణ అంటే బయోరెమిడియేషన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆయిల్ జాపర్, ఆయిల్ ఓరస్, సూడోమోనాస్ పుటిడా అనేటువంటి పేర్లు వింటారు. ఈ ఆయిల్ జాపర్ అనేది జన్యు పరివర్తనం చేసినటువంటి సూక్ష్మజీవుల మిశ్రమం అన్నమాట. వాటిని మనం ఆయిల్ స్పిల్స్ని క్లీన్ చేయడానికి కోసం మనం ఉపయోగించడం జరుగుతుంది. ఆయిల్ స్పిల్స్ అంటే నీటిపైన చమురు ఒక పొరలు ఏర్పడి ఉంటాయి, యాక్సిడెంట్స్ వల్ల కానీ ఇతర లీకేజీల వల్ల కానీ చమురు పొరలు ఏర్పడి ఉంటాయి, వాటిని ఆయిల్ స్పిల్స్ అంటారు. అటువంటి వాటిని క్లీన్ చేయడానికి మనము వీటిని ఉపయోగించడం జరుగుతుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి వాటిలో 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్స్. సో కాబట్టి ఇవన్నీ కూడా జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ యొక్క అనువర్తనాలు. మానవ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తున్నాము, అదేవిధంగా మనము ఇన్సెక్ట్ రెసిస్టెంట్ అన్నమాట, కీటక నిరోధకత కలిగి ఉన్నటువంటి పంటలను ఉత్పత్తి చేస్తున్నాం. అదేవిధంగా వ్యాక్సిన్స్ని, టీకాలను ఉత్పత్తి చేస్తున్నాం. దీంతో పాటుగా ఆయిల్ స్పిల్స్ని మనం శుద్ధి చేయడానికి కోసం కూడా జన్యు పరివర్తిత జీవులను ఉపయోగించడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ యొక్క అప్లికేషన్స్. ఆ విధంగా కాన్సెప్ట్ బేస్లో మన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత చూడండి, మన భారతదేశంలో అభివృద్ధి చేస్తున్నటువంటి జిఎం క్రాప్స్ ఏమున్నాయి, జన్యు పరివర్తిత పంటలు ఏమున్నాయి, అదేవిధంగా మనం ఏమన్నా ఇంపోర్ట్ చేసుకొని చేస్తున్నామా లేదా సొంతంగా మనం తయారు చేసుకొని ఉత్పత్తి చేసి వాటిని ఉత్పత్తి చేస్తున్నామా అనేటువంటి విషయాలు, ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో యాక్చువల్గా ఈ టాపిక్ మొత్తం కూడా మనకు ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఓకే, డ్యామ్ షూర్గా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో చూడండి, బీటీ కాటన్ అని అంటున్నాం, బీటీ పత్తి, బీటీ బ్రింజాల్ అంటే బీటీ వంకాయ, అదేవిధంగా జిఎం మస్టర్డ్ అని అంటాం. సో జెనెటికల్లీ మాడిఫైడ్ ఆవాలు, సో గోల్డెన్ రైస్ అని అంటాం, జన్యు పరివర్తనం చేసినటువంటి వరి పంట. ముఖ్యంగా ఇవి మన భారతదేశంలో స్వతహాగా ఉత్పత్తి చేస్తాం, అదేవిధంగా ఇంపోర్ట్ చేసుకొని మనము చేయడము. ప్రస్తుతాన్ని వాటిని కల్టివేట్ చేస్తున్నామా లేదా జస్ట్ ఊరిని మనము రీసెర్చ్ పర్పస్ తయారు చేసామా అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే స్టేటస్ ఆఫ్ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఇండియా. ప్రజెంట్ ఈ జిఎంఓస్ యొక్క స్టేటస్ మన భారతదేశంలో ఏ విధంగా ఉంది అనేది. సో ట్రైట్ ఇంట్రడ్యూస్డ్,
పర్పస్ స్టేటస్ ఇన్ ఇండియా అంటే ఏ విధమైనటువంటి రకాన్ని మనం భారతదేశంలో ప్రొడ్యూస్ చేస్తున్నాము, అదేవిధంగా ఎందుకోసం ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పత్తి తీసుకున్నారనుకోండి, ఈ పత్తి పంట అనేది కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసేదండి, వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తున్నారు పత్తి పంట. ఈ పత్తి పంటలో ఎలాంటి జన్యువులు ఎందుకోసం మనం ఇంట్రొడ్యూస్ చేసినాం. కీటక నిరోధకత అంటే ఇన్సెక్ట్ రెసిస్టెంట్ అని అంటున్నాం. ఇన్సెక్ట్ రెసిస్టెంట్ వెరైటీని డెవలప్ చేశాం అంటే కీటక నిరోధకత, కీటక నిరోధకతను కలిగి ఉన్నాం. సో బీటీ వంకాయ ఇది కూడా కీటక నిరోధకం. జిఎం ఆవాలు దీన్ని మనం జెనెటికలీ మోడిఫైడ్ ఆవాలు అంటారు. DMH11 ధారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అని అంటాము. సో దీన్ని మనకు ఆవ నూనె ఉత్పత్తి కోసము అదేవిధంగా సో వివిధ రకాలైనటువంటి ఒత్తిడులను తట్టుకోవడానికి కోసము వీటి కోసం. అదేవిధంగా వరి ఉంది, ఇది న్యూట్రిషనల్లీ ఇంపార్టెంట్ అంటే మంచి పోషక విలువలు కలిగి ఉన్నటువంటిది, పోషక విలువ కోసం న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్ అనమాట. ఇలా ఏ పర్పస్ కోసం వీటిని మనం ఉత్పత్తి చేస్తున్నాం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇండియాలో ఎటువంటి జన్యు పరివర్తిత పంటలను కానీ జీవులను కానీ ఉత్పత్తి చేస్తున్నాం, ఎందుకోసం ఉత్పత్తి చేస్తున్నాం, వాటిలో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి రకాలు ఏంటి, ప్రజెంట్ ఇండియాలో వాటిని ఉత్పత్తి చేస్తున్నామా, ఇంకా లీగల్ ఏమన్నా దానికి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా. సో కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ టాపిక్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చూడండి క్వశ్చన్ అనేది ఎలా ఇస్తాడంటే విత్ రెఫరెన్స్ టు ధారా మస్టర్డ్ హైబ్రిడ్ 11, దీన్నే సింపుల్గా మనం DMH11 అని అంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అన్నాడు. ధారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 DMH11 గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. అసలు DMH11 అనేది ఏంటిది? జన్యు పరివర్తనం చేసినటువంటి మస్టర్డ్ వెరైటీ అంటే ఆవ రకం అనమాట, ఆవాలు అని అంటారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏవి విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు, ఏవి సరి అయినవి అంటున్నాడు. ఒకసారి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇట్ ఈజ్ అన్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ట్రాన్స్జెనిక్ వెరైటీ ఆఫ్ మస్టర్డ్ అని అంటున్నాడు. ఇది భారతదేశంలో స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసిన ట్రాన్స్జెనిక్ ఆవాల హైబ్రిడ్ రకం. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్ అండి. బేసికల్గా ఇది మనకు ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి, ఎవరు డెవలప్ చేశారు? 2016లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు, ఈ ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. స్వదేశీయంగా మనం తయారు చేసినటువంటి జన్యు పరివర్తనం చేసినటువంటి ఆవరకం అన్నమాట. తర్వాత రెండో ఆప్షన్ ఏమిచ్చాడు? ఇట్ వాస్ డెవలప్డ్ బై క్రాసింగ్ ది ఇండియన్ మస్టర్డ్ వెరైటీ వరుణ విత్ ద ఈస్ట్ యూరోపియన్ వెరైటీ ఎర్లీ హీరా 2 EH2 అని అంటారు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దీన్ని భారతీయ ఆవాల రకం వరుణ వెరైటీ తూర్పు యూరప్కు చెందినటువంటి ఎర్లీ హీరా 2 అనేటువంటి రకాల సంయోగం ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇండియన్ మస్టర్డ్ ఏది? వరుణ వెరైటీ. వరుణను ఈస్ట్ యూరోపియన్ మస్టర్డ్తో క్రాస్ చేస్తే వీటి నుంచి వచ్చినటువంటి కొత్త రకానికి ఇచ్చినటువంటి పేరే DMH11 అని అంటారు. ధారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అని అంటున్నాం. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్ అనమాట. తర్వాత థర్డ్ వన్ చూడండి. ఇట్ ఇన్కార్పొరేట్స్ ది బార్నెస్ అండ్ బార్స్టార్ జీన్స్ టు ఫెసిలిటేట్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్. సో హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తిని సులభతరం చేయడానికి ఇందులో బార్నెస్ అండ్ బార్స్టార్ అనేటువంటి రకానికి చెందినటువంటి జన్యువులను ఉపయోగించారు అంటున్నాడు. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్ అండి. ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్. ఏంటి ఎందుకు అంటే బేసికల్గా ఇక్కడ కొంచెం స్టోరీ తెలుసుకోవాలి. DMH11 అంటున్నాం కదా, ధారా మస్టర్డ్ హైబ్రిడ్ 11. ఎందుకు దీంట్లో మనం హైబ్రిడ్స్ని ప్రొడ్యూస్ చేయలేము అంటే జనరల్గా సహజంగా దీంట్లో వంగడాలు రావు, హైబ్రిడ్ వెరైటీస్ రావు. ఎందుకు రావు అంటే ఆవ పంట అనేది ఉంది కదా, సెల్ఫ్ పాలినేటింగ్ క్రాప్ అన్నమాట. అంటే స్వపరాగ సంపర్కం జరుపుకునేటువంటి ఒక పంట. అది స్వపరాగ సంపర్కం లేదా సెల్ఫ్ పాలినేషన్ జరుపుకునేటువంటి వాటిలో హైబ్రిడ్స్ రావు. క్రాస్ పాలినేషన్ చేసిన వాటిలోనే లేదా క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్లోనే హైబ్రిడ్ వెరైటీస్ అనేవి డెవలప్ అవుతాయి. సో శాస్త్రవేత్తలు ఏమనుకున్నారంటే ఇటువంటి వాటిలో కూడా మనం హైబ్రిడ్స్ని తయారు చేయాలనుకున్నారు. అందుకే మన ఇండియాకు చెందినటువంటి వరుణ రకాన్ని ఈస్ట్ యూరోపియన్ వెరైటీ ఎర్లీ హీరా 2 EH2 అనేటువంటి వెరైటీతో
ఫస్ట్ ఏం చేశారంటే విడివిడిగా జన్యు పరివర్తనం చేశారు, ట్రాన్స్జెనిసిస్ జరిపారు. ఆ తర్వాత ఆ రెండింటినీ కూడా పరపరాగ సంపర్కం క్రాస్ పాలినేషన్ జరిపేటట్టుగా చేశారు. క్రాస్ పాలినేషన్ చేసిన తర్వాత వాటి నుంచి ఒక వెరైటీ డెవలప్ అయింది, దాని పేరే DMH11 అని ఇచ్చారు. ఓకే, సరే ఆ DMH11 నుంచి మనము హైబ్రిడ్స్ని ప్రొడ్యూస్ చేయవచ్చు, ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా ఇవి ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ని, కీటక నిరోధకతను కలిగి ఉన్నటువంటి పంట. ఈ విధంగా అనేక రకాల అనువర్తనాలు, అప్లికేషన్స్ క్లైమ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్స్ అనమాట. ఈ విధంగా మనకు కాన్సెప్చువల్గా క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, రైట్ అండి. ఆ తర్వాత చూడండి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అని అంటున్నారు. సో అంటే ఈ జన్యు పరివర్తిత జీవుల యొక్క పర్యావరణ ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అని అంటున్నాం. పర్యావరణ ప్రభావం బేసికల్గా ఎందుకంటే ఇవి సహజ వెరైటీస్కి, న్యాచురల్ వెరైటీస్కి విరుద్ధంగా ఏర్పడుతున్నటువంటి, న్యాచురల్ ప్రాసెస్కి విరుద్ధంగా ఏర్పడుతున్నటువంటి, కాబట్టి ఖచ్చితంగా వీటి యొక్క ప్రభావం అనేది పర్యావరణం పైన ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది బేరీజ్ వేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, రెండింటిని మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి, పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకున్నాం అనుకోండి, రెడ్యూస్డ్ పెస్టిసైడ్ యూజ్ అని అంటారు. సో రసాయన కీటక సంహారణలను మనము ఉపయోగించడం తగ్గించవచ్చు. ఓకే, ఎందుకు అంటే మనం సాధారణంగా ఉపయోగించేటువంటి ఇన్సెక్టిసైడ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ కెమికలీ సింథసైజ్ ఉంటాయి, సింథటిక్ అంటారు వాటి, సింథటిక్గా ఉంటాయి, సంశ్లేషిత అని అంటాం. కాబట్టి వాటి యొక్క ఉపయోగాన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. సో దీనివల్ల మనము ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ని తగ్గించవచ్చు. ఓకే, ఆ తర్వాత హయ్యర్ ప్రొడక్టివిటీ. సో ఉత్పాదకత అనేది పంట యొక్క ఉత్పాదకతను పెంచవచ్చు. సో పంట ఉత్పత్తిని మనం పెంచవచ్చు. బెటర్ డ్రాట్ రెసిస్టెన్స్ అంటే కరువు నిరోధకత. సో కరువు కాటకాల నిరోధకత కలిగి ఉన్నటువంటివి అంటే ఒత్తిడిని తట్టుకునేటువంటి పంటలను ఉత్పత్తి చేయవచ్చు. లాస్ట్గా రెడ్యూస్ క్రాప్ లాస్. సో పంట లాస్ కావడం అనేది, కోల్పోవడం అనేది తగ్గిస్తుంది. ఎందుకు అంటే మనకు రసాయన ఎరువులు కావచ్చు, రసాయన క్రిమి సంహారకాల ఉపయోగాన్ని మనం తగ్గిస్తున్నాం. సో కాబట్టి పర్యావరణ కాలుష్యాన్ని కొంత తగ్గిస్తున్నాం, ఉత్పాదకతను పెంచగలుగుతున్నాం. అదేవిధంగా పోషక విలువలను కూడా పెంచవచ్చు, న్యూట్రిషనల్ వాల్యూస్ని పెంచవచ్చు, షెల్ఫ్ లైఫ్ని పెంచవచ్చు అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా పాజిటివ్ అయితే ఇక నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. జీన్ ఫ్లో, సూపర్ వీడ్స్ డెవలప్ కావడానికి, పెస్ట్ రెసిస్టెన్స్, బయోడైవర్సిటీ లాస్, ఇంపాక్ట్ ఆన్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్, సాయిల్ బయోడైవర్సిటీ చేంజెస్. అంటే జీన్ ఫ్లో అనేది జరుగుతుంది. జీన్ ఫ్లో అంటే ఈ జన్యువులు అనేటివి ఒక పంట నుంచి ఇంకొక పంటకి మార్పిడి జరిపి ఆ జన్యు పరివర్తనం జరగడానికి పాసిబిలిటీ ఉంది. సూపర్ వీడ్స్ ఏర్పడవచ్చు. అంటే మనకు సపోజ్ బీటీ కాటన్ ఉందనుకోండి, బీటీ కాటన్లో కీటక నిరోధకతను మనము పెంచుతున్నాం. సో బేసికల్గా మనము దీనికోసం ఏం చేస్తున్నామంటే వేరే పంటల కోసము ఎక్కువగా ఇన్సెక్టిసైడ్స్ని వాటిని ఉపయోగిస్తున్నాం. వాటి వల్ల ఏమవుతుందంటే సూపర్ వీడ్స్ డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి పెస్ట్ రెసిస్టెన్స్ డెవలప్ కావచ్చు. అంటే ఏదైనా ఒక కీటకం ఉందనుకో, లద్దె పురుగు ఉందనుకో, కంటిన్యూగా దానిపైన కూర్చోవడం వల్ల ఆ లద్దె పురుగు దీనికి నిరోధకతను డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది, రెసిస్టెన్స్ డెవలప్ మొండిగా తయారు కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎక్కువగా సో పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక బయోడైవర్సిటీ లాస్ అనేది జరగచ్చు. ఎందుకంటే ఈ జన్యు పరివర్తిత పంటలు బాగా అభివృద్ధి చెంది చుట్టుపక్కల ఉన్నటువంటి పంటల యొక్క అభివృద్ధిని నిరోధించాయనుకోండి, ఓకే, రెసిస్ట్ చేసినాయనుకోండి వాటి గ్రోత్ని, అప్పుడు మనకు బయోడైవర్సిటీ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ఇంపాక్ట్ ఆన్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్, మనకు ఉపయోగకరమైనటువంటి కీటకాలు ఉన్నాయనుకోండి, సో ఉపయోగకరమైనటువంటి కీటకాలు ఫ్యూచర్లో లాస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాయిల్ బయోడైవర్సిటీ చేంజెస్ కూడా రావచ్చు. అంటే నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, ఉపయోగకరమైనటువంటివి కూడా లాస్ కావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఏదైనా ఈ పంటలను, జన్యు పరివర్తిత పంటలను
మనం రిలీజ్ చేసే దానికంటే ముందుగా రిస్క్ అసెస్మెంట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1-2 సార్లు మనం పరిశోధన చేసిన తర్వాత దీని నుంచి పాజిటివ్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే వాటిని మనం మార్కెట్లోకి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి వీటిపైన పూర్తి అవగాహన అనేది అవసరం అన్నమాట. సో కాబట్టి బెనిఫిట్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకోకూడదు. వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ని కంపేర్ చేసుకొని ఏది ఎక్కువగా ఉంటే అప్పుడు మనము వాటిపైన అంటే వాటికి ఆ రిస్క్ అసెస్మెంట్ అనేది చేసిన తర్వాతనే వాటిని మనం మార్కెట్లో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి మనం క్వశ్చన్ చూద్దాం చూడండి. విత్ రెఫరెన్స్ టు ది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అంటున్నాం. ఈ జన్యు పరివర్తిత పంటల పర్యావరణ ప్రభావానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ చెప్పాం కదా, ఈ ప్రభావానికి సంబంధించినటువంటి వాటిపైన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే జీన్ ఫ్లో ఫ్రమ్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ టు వైల్డ్ రిలేటివ్స్ మే రిజల్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హెర్బిసైడ్ వీడ్స్ అని అంటాడు. ఇప్పుడే చెప్పాను మీకు, ట్రాన్స్జెనిక్ పంటల నుండి వాటి వైల్డ్ వెరైటీస్ అంటే అడిబంధు జాతులకు జన్యు ప్రవాహం జరగడం వల్ల హెర్బిసైడ్ నిరోధక కలుపు మొక్కలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మనము కలుపు మొక్కలను నిరోధించడానికి కోసము హెర్బిసైడ్స్ని స్ప్రే చేస్తాం. అటువంటి హెర్బిసైడ్స్ని కూడా తట్టుకొని పెరిగేటువంటి కలుపు మొక్కలు రావచ్చు. సో ఇది ఒక మనకు ఇంపాక్ట్ అనేది. అంటే నార్మల్గా మనం ఒక పంటలో హెర్బిసైడ్ రెసిస్టెన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ జీన్ అనేది వాటి యొక్క సేమ్ రిలేటివ్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇవి రెసిస్టెన్స్ నిరోధకతను ఏర్పరచుకోవచ్చు. ఇవి మొండిగా తయారు కావచ్చు. వన్య మొక్కలు ఏవైతే ఉంటాయో అవి మొండిగా తయారు కావచ్చు. ఎస్, ఇది పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ చూడండి, కంటిన్యూస్ కల్టివేషన్ ఆఫ్ ఇన్సెక్ట్ రెసిస్టెంట్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ మే లీడ్ టు ది ఎవల్యూషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్సెక్ట్ స్పెస్. ఇప్పుడే చెప్పాను నేను మీకు, కీటక నిరోధక ట్రాన్స్జెనిక్ పంటలను నిరంతరం సాగు చేయడం వల్ల నిరోధకత కలిగిన కీటకాలు పరిణామం చెందే అవకాశం ఉంది. మొండిగా తయారు కావడం అంటున్నాం. కంటిన్యూస్గా ఇన్సెక్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ని మనం డెవలప్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఇన్సెక్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ని డెవలప్ చేసుకుంటూ పోతే కీటకాలు మొండిగా తయారు కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఇన్సెక్టిసైడ్స్ని కూడా తట్టుకునేటువంటి కీటకాలు ఏర్పడడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది కూడా ఒక మనకు పరిణామం అన్నమాట. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూడండి, కల్టివేషన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఇన్వేరియబులీ రెడ్యూసెస్ బయోడైవర్సిటీ ఇన్ ఆల్ అగ్రో ఎకోసిస్టమ్స్ అంటున్నాడు. కల్టివేషన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఇన్వేరియబులీ రెడ్యూసెస్ బయోడైవర్సిటీ ఇన్ ఆల్ అగ్రో ఎకోసిస్టమ్స్. ట్రాన్స్జెనిక్ పంటల సాగు అన్ని వ్యవసాయ పర్యావరణ వ్యవస్థల్లో తప్పనిసరిగా జీవ వైవిధ్యాన్ని తగ్గిస్తుంది అంటున్నాడు. ఖచ్చితంగా తగ్గిస్తుందని చెప్పలేమండి. ఎందుకు అంటే ఇక్కడ ప్రతి ట్రాన్స్జెనిక్ పంట కూడా జీవ వైవిధ్యాన్ని తగ్గిస్తుంది అని చెప్పలేము. ఎందుకు అంటే ఈ ఆప్షన్ని మనము తప్పుగా తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ బయోడైవర్సిటీ లాస్ జరగడం అనేది కానీ ఇంపాక్ట్ అనేది కానీ దేనిపైన ఆధారపడుతుంది అంటే మనం ఎటువంటి ట్రాన్స్జెనిక్ పంటను అభివృద్ధి చేస్తున్నాం, టైప్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ వెరైటీ, ఏ విధమైనటువంటి నేలల్లో అభివృద్ధి చేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి, అక్కడ ఎటువంటి జీవ వైవిధ్యం అనేది ఆధారపడింది, జీవ వైవిధ్యం అనేది ఉంది, ఇలాంటి అనేక కారకాలపైన ఆధారపడుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది 100% అని చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఒక్కొక్క వ్యవసాయ పర్యావరణ పరిస్థితి వేరే రకంగా ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ని బేస్ చేసుకొని జీవ వైవిధ్యం లాస్ కావాలా లేదా అనేది డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఇది జనరలైజ్ అయితే మనం చేయలేమన్నమాట. థర్డ్ ఆప్షన్. సో కాబట్టి ఇచ్చినటువంటి వాటిలో ఫస్ట్ సెకండ్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే, రైట్ అండి. ఆ తర్వాత చూడండి, రెగ్యులేషన్ అని అంటున్నాం. ఈ జన్యు పరివర్తిత జీవుల యొక్క నియంత్రణ, రెగ్యులేషన్ అంటే మనం జన్యు పరివర్తిత జీవులను విచ్చలవిడిగా మనం ఉత్పత్తి చేయకూడదు.
ఎటువంటి జీవులను ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం, ఎందుకోసం ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం, వాటి యొక్క పర్యావరణ ప్రభావం ఏంటి, ఏ పర్పస్ కోసం వాటిని ఉత్పత్తి చేస్తున్నాము, వాటి వల్ల ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉందా, అన్ని విషయాల గురించి మనము అసెస్ చేసుకున్న తర్వాతనే మనము ఇటువంటి పరిశోధన అనేది చేయాలి. దీనికోసం ఇటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలను నియంత్రించడానికి కోసం మన భారతదేశంలో ఒక ఫ్రేమ్వర్క్ని మనం తయారు చేసుకున్నాం. ఆ ఫ్రేమ్వర్క్ కట్టుబడి లోబడి మనము జన్యు పరివర్తిత జీవుల యొక్క ఉత్పత్తి కానీ వాటిపైన పరిశోధన కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రెగ్యులేషన్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటిపైన మనకు క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, పర్టికులర్గా దీని రిలేటెడ్గా మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది ఉంది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. సో చూడండి, రెగ్యులేషన్లో పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, దీంట్లో ఉన్నటువంటి రూల్స్కు లోబడి మనము జన్యు పరివర్తనం అనేది చేయాలి. అందులో రూల్స్ 1989 అన్నిటి పొందుపరిచిపెట్టాం. 1986 చట్టం ప్రకారము కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకున్నాం. ఇవి రూల్స్ 1988 అంటాం. దానికి లోబడి అనేది ఉండాలి. ఆ తర్వాత మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ అని అంటాము, సింపుల్గా GEAC అంటారు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ యొక్క పర్మిషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ GEAC అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తుంది. ఓకే, ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేసింది, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. దాంతోపాటుగా DBT, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అందులో ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు, ప్రావిజన్స్ ఏమున్నాయని చూసుకోవాలి. దాని తర్వాత రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మ్యానిపులేషన్, RCGM అని అంటారు, RCGM. అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ బయోసేఫ్టీ కమిటీ, IBS. ఇవన్నీ కూడా మన GMOs యొక్క రీసెర్చ్ని నియంత్రించేటువంటి వాటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నిటిని తీసుకోవాల్సి ఉంటుంది. దానికి లోబడే మనము జన్యు పరివర్తిత జీవుల యొక్క పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో రెగ్యులేషన్స్ అనేది ఎందుకు అంటే మనకు జనరల్గా కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు, దాంతోపాటుగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, ఒక అంశానికి సంబంధించినటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే వాటికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనము సొసైటల్గా అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, అప్లికేషన్స్ కావచ్చు, ఈ అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రేమ్వర్క్ మొత్తాన్ని కూడా మనము చదవాల్సినటువంటి అవసరం ఉందండి. చూడండి ఒకసారి క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ట్రాన్స్జెనిక్ పంటలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నాడు. ట్రాన్స్జెనిక్ క్రాప్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అని ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే, బీటీ కాటన్ ఈజ్ ద ఓన్లీ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ అప్రూవ్డ్ ఫార్ కమర్షియల్ కల్టివేషన్ ఇన్ ఇండియా. కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి, ఆ కీవర్డ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆప్షన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ అన్నాడు, కేవలం అంటున్నాడు. బీటీ పత్తి భారతదేశంలో వాణిజ్యపరంగా సాగు చేయడానికి అనుమతి పొందిన ఏకైక జన్యు మార్పిడి పంట అంటున్నాడు. మిగిలిన ఆప్షన్స్ కూడా చూస్తాం. బీటీ బ్రింజాల్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫార్ కమర్షియల్ కల్టివేషన్ ఇన్ ఇండియా. బీటీ వంకాయ భారతదేశంలో వాణిజ్యపరమైన సాగు అనుమతి పొందింది అంటున్నాడు. బీటీ వంకాయ కమర్షియల్ కల్టివేషన్ కోసం అనుమతి పొందింది అంటున్నాడు. థర్డ్ ఆప్షన్, GM మస్టర్డ్ అంటే DMH11 మస్టర్డ్ హ్యాస్ రిసీవ్డ్ అప్రూవల్ ఫార్ కమర్షియల్ కల్టివేషన్ అక్రాస్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా. GM ఆవాలు DMH11 అనేది భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాణిజ్యపరమైన సాగుకు అనుమతి పొందింది అంటున్నాడు. ఒక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీడు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఒకటి బీటీ పత్తి గురించి ఇచ్చాడు, బీటీ వంకాయ గురించి ఇచ్చాడు, GM ఆవాలు DMH11 గురించి ఇచ్చాడు. ఒకటి, భారతదేశంలో ఇప్పటి వరకు కమర్షియల్ కల్టివేషన్ అనేది కేవలం ఒక బీటీ పత్తి పైన మాత్రమే జరుగుతుంది. బీటీ పత్తి మాత్రమే కమర్షియల్గా మనకు పర్మిషన్ పొందడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. బీటీ వంకాయ
దీన్ని కమర్షియల్గా కల్టివేట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అనేక రకాల వ్యతిరేక ఉద్యమాలు అనేవి వచ్చాయి రైతుల దగ్గర నుంచి. కానీ ఈ న్యాచురలిస్ట్ ఎవరైతే ఉంటారో పర్యావరణవాదులు కానీ ఇతరత్ర వాదులు వీరి నుంచి వ్యతిరేకత అనేది రావడం జరిగింది. సో కాబట్టి బీటీ వంకాయ అనేది దాన్ని ఆపడం జరిగింది. సో కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్. బీటీ బ్రింజాల్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ కమర్షియల్. అప్రూవ్డ్ అంటున్నాడు, అప్రూవ్ కాలేదు కాబట్టి ఇది రాంగ్. తర్వాత థర్డ్ వన్, జిఎం మస్టర్డ్ హ్యాస్ రిసీవ్డ్ అప్రూవల్ ఫర్ కమర్షియల్ కల్టివేషన్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా. మనకు DMH-11 కూడా అప్రూవల్ కోసం దాన్ని GSE పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, కొంతవరకు గవర్నమెంట్ కూడా కొంతవరకు ఫీల్డ్ ట్రయల్స్ వరకు అప్రూవ్ చేయడం జరిగింది. కానీ కమర్షియల్ కల్టివేషన్ సంబంధించి ఇంకా లీగల్ స్టేటస్తో ఇంకా పెండింగ్లో ఉందన్నమాట. కాబట్టి పూర్తిగా దాన్ని పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి వాటిలో ఒకటి మాత్రమే సరైనటువంటి ఆప్షన్. ఈ విధంగా మనకు ఈ ట్రాన్స్జెనిక్స్ పైన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో కాబట్టి ట్రాన్స్జెనిక్స్ అంటే ఏంటి, భారతదేశంలో ఏ రకాలైనటువంటి ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, ఎందుకోసం వాటిని ఉత్పత్తి చేస్తున్న వాటి యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించి చట్టాలు కానీ ఒక ఫ్రేమ్వర్క్లు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశాలపైన మనం మెయిన్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే రైట్. దీంతో పాటుగా చూడండి, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ అని అంటున్నాం. పర్యావరణ హిత సాంకేతికత, వ్యవసాయంలో పర్యావరణ హిత సాంకేతికత. ఓకే, వ్యవసాయ రంగంలో పర్యావరణ హిత సాంకేతికత అంటే పర్యావరణానికి హాని కలగనటువంటి రీతిలో మనం వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్, మనం వ్యవసాయ రంగంలో రసాయన క్రిమిసంహారకాలు, రసాయన ఎరువులకు బదులుగా మనం ఏం చేస్తున్నాము, బయో ఫర్టిలైజర్, జీవ ఎరువులను కానీ జీవ క్రిమిసంహారకాలను కానీ మనం వాటిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా పర్యావరణానికి హాని కలగనటువంటి రీతిలో వ్యవసాయ సాగును అంటే సాంప్రదాయ పద్ధతులు కాకుండా ఆధునిక పద్ధతుల్లో సాంకేతికతను, టెక్నాలజీస్ని ఉపయోగించుకొని పంట ఉత్పాదకతను పెంచుతున్నాం, పంట దిగుబడిని పెంచుతున్నాం, అదేవిధంగా పంట నాశనం కాకుండా కాపాడుకోగలుగుతున్నాం. సో ఈ విధమైనటువంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అని అంటారు, పర్యావరణ హిత టెక్నాలజీస్ అని అంటున్నాం. ఇందులో ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ వాటి యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవాలా, అసలు అది ఏంటో అనేది మినిమం నాలెడ్జ్ అనేది దీనికి సంబంధించి మీకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నాం, సేంద్రియ వ్యవసాయం అని అంటున్నాం. సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటంటే రసాయనికంగా కాకుండా, లేదు అంటే మనం జన్యు పరివర్తనం చేసాం కదా, ఆ జన్యు పరివర్తనం కూడా లేకుండా సహజ పద్ధతిలో చేసేటువంటి వ్యవసాయం, దాన్ని మనం ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయం అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీవ ఎరువులు అంటున్నాం. జీవ ఎరువులు అంటే కొన్ని బ్యాక్టీరియాలు సహజంగా మనకు నత్రజనిని ఫిక్స్ చేస్తున్నాయి. ఓకే, రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంది. అటువంటి రైజోబియం బ్యాక్టీరియాని మనం కల్టివేట్ చేసుకోవచ్చు, ల్యాబొరేటరీలో కల్టివేట్ చేసుకొని వాటిని వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా మనం, లేదంటే కుళ్ళిపోయినటువంటి వ్యర్థాలు ఉంటాయి, వీటిని మనం ఎరువులుగా వాడవచ్చు. అంటే సహజమైనటువంటి పద్ధతిలో చేసేటువంటి వ్యవసాయం. ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని, ప్రిసిషన్ ఫార్మింగ్, ఇంటగ్రేటెడ్ ఫార్మింగ్, ఇంటగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇంటగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ IPM అంటారు, కన్జర్వేషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లింగ్, నానో ఫర్టిలైజర్స్, నానో యూరియా, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, వర్మీ కంపోస్ట్, గ్రీన్ మ్యానరింగ్, ఇలా మనకు వివిధ రకాలైనటువంటి పద్ధతులు. అంటే ఇవన్నీ కూడా టెక్నాలజీతో ఇమిడి ఉన్నటువంటి అంశాలు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీస్ని మనం ఉపయోగిస్తున్నాము. ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి హాని కలిగించని రీతిలో మనం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఇటువంటి ఈ టెక్నాలజీస్ యొక్క పేర్లు, దీని యొక్క పర్పస్ ఏంటి, మినిమం దానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్, ఎందుకోసం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేటువంటి ఒక మినిమం నాలెడ్జ్ అనేది వీటిపైన తెలుసుకోవాలన్నమాట. దాంతోపాటుగా మనకు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, సో ప్రభుత్వ చర్యలు లేదా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఏమున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో PM ప్రణామ్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, NMSA అని అంటారు, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, PKVY పరంపరాగత్ కృషి వికాస్ యోజన,
పరంపరాగత్ కృషి వికాస్ యోజన, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్స్, పిఎం కుసుమ్, పర్ డ్రాప్ మోర్ డ్రాప్, పర్ డ్రాప్ మోర్ క్రాప్. ఇలాంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఇంటర్లింక్ చేసుకొని ఇంటగ్రేటెడ్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీటిపైన మనం డ్యామ్ షూర్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం చూడండి. విత్ రెఫరెన్స్ టు పిఎం ప్రణామ్ అంటున్నాం కదా, పిఎం ప్రణామ్ యొక్క అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఫార్ రీస్టోరేషన్, అవేర్నెస్ జనరేషన్, నరిష్మెంట్ అండ్ అమ్యూలరేషన్ ఆఫ్ మదర్ అర్త్. పిఎం ప్రణామ్ స్కీమ్ దాని అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. పిఎం ప్రణామ్ స్కీమ్ సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అంటున్నాడు. క్రింది ప్రకటనలను పరిశీలించండి అని చెప్పి మనకి ఇక్కడ ఒక 3 ప్రకటనలు ఇచ్చాడు. ఇందులో ఏవి సరి అయినవి అని అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ బై ఎంకరేజింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు రెడ్యూస్ దేర్ కన్జంప్షన్ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు, రసాయన ఎరువులు లేదా సింథటిక్ సంశ్లేషిత ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించడం ద్వారా సమతుల్య ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఎస్, మన కెమికల్ ఫర్టిలైజర్స్ని విచ్చలవిడిగా వినియోగించడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణ కాలుష్యం అనేది జరుగుతుంది, జీవ సంచయం బయోమాగ్నిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క పోషక స్థాయిలో పేరుకుపోవడం ఎరువులు, దీనివల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో, అంటే ఇండైరెక్ట్గా బయోఫర్టిలైజర్, బయోపెస్టిసైడ్స్, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. సో రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని, వినియోగాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో, బ్యాలెన్స్డ్గా వాటిని ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ పిఎం ప్రణామ్ అనేటువంటి స్కీమ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ద స్కీమ్ ప్రొవైడ్స్ డైరెక్ట్ క్యాష్ ఇన్సెంటివ్స్ టు ఇండివిజువల్ ఫార్మర్స్ ఫర్ రెడ్యూసింగ్ ఫర్టిలైజర్ యూజ్ అంటున్నాడు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించినందుకు ఈ పథకం వ్యక్తిగత రైతులకు నేరుగా నగదు ప్రోత్సాహకాలను అందిస్తుంది. సో ఈ స్కీమ్ ద్వారా ఏమి డైరెక్ట్గా క్యాష్ అందించడం అనేది జరగదు. ప్రతి రైతుకు, అంటే ఇండివిజువల్ ఫార్మర్స్ ఎవరైతే ఈ రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించారో వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వారికి డైరెక్ట్గా క్యాష్ని అందజేస్తారంట. అది రాంగ్ అన్నమాట. సో ఇది ఎన్కరేజ్ చేయదు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూడండి. ద ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అండర్ ద స్కీమ్ ఆర్ ఇంటెండెడ్ టు సపోర్ట్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ద ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. ఈ పథకం కింద అందించే ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహం, సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయం మరియు పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల అభివృద్ధి వంటి కార్యక్రమాలకు వినియోగించవచ్చు. ఇక్కడ ఏం చెప్పాడు? డైరెక్ట్గా ఎరువులకు క్యాష్ అందజేస్తామన్నాడు. కాదు, ఈ పథకం ద్వారా ఉపయోగించేటువంటి ఇన్సెంటివ్స్ని ఎందుకోసం ఉపయోగిస్తారంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్, రసాయన ఎరువులకు బదులుగా మనము సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించడానికి కోసం, జీవ ఎరువులను ప్రోత్సహించడానికి కోసం, పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కోసము వాటి ఫండ్స్ని ఉపయోగించాలి. అంతేగాని రైతులకు డైరెక్ట్గా అందించడం అనేది జరగదు. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఇచ్చినటువంటి వాటిలో 1 మరియు 3 ఆప్షన్ మాత్రమే కరెక్టు. సెకండ్ ఆప్షన్ అనేది రైతులకు నేరుగా క్యాష్ని నగదు అందించడం అనేది జరగదు. సో కాబట్టి ఈ విధంగా మన క్వశ్చనింగ్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్ అండి. సో కాబట్టి మనకు ఈ విధంగా మనకు క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలా మీరు. ఓకే, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్, గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఏమున్నాయనేది కూడా తెలుసుకోవాలి. ఓకే, ఇంకొకసారి రికలెక్ట్ చేసుకుందామండి. మీరు 12th జరిగేటువంటి లైవ్ వెబినార్ సెషన్కు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. జూలై 12th సాయంత్రం, అంటే సండే రోజు 7 గంటలకు
సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటార్షిప్ సంబంధించినటువంటి ఒక లైవ్ వెబినార్ అనేది జరుగుతుంది. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో దాని యొక్క స్ట్రాటజీ ఏంటి, స్కీమ్ ఏంటి, ఓకే, ఎలా మనము ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాము అనేటువంటి విషయాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్కు కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చండి. ఓకే, రైట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.